ప్రారంభించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు దేవత గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఇక్కడే సమాజానికి ఇక్కడే ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా వస్తారనుకున్నాం. అలానే వాళ్ళు ఇచ్చే అవకాశాన్ని బట్టే మరి పని చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి పూర్ణచంద్ర గారు వాళ్ళ భార్య సునీత గారు, మరి ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ గారు కమిటీ మెంబర్లుగా మన ప్రసాద్ గారు, అలానే జగదీష్ గారు, మరి
బాపట్ల జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు, మరి ఈ కమిటీలో కోఆర్డినేటర్గా ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎవరు మరియు ఇతరులు పాల్గొన్న ఈ సభకి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు దేవకి వెంకటేశ్వర చేతి మీదుగా శారీ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. రేపైతే చాలా కష్టం ఉంది, ఇవాళ వస్తే 10 నిమిషాలు దానికి టైం కేటాయించమని అడిగినందుకు ఆయన అవతల అవోపా బిల్డింగ్ ఇనాగరేషన్ కోసం వెళ్తూ కూడా 10 నిమిషాలు కేటాయించమన్నప్పుడు మనస్ఫూర్తిగా కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య విద్యానిధి కమిటీ 2024 కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో ఒక 6 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అలానే శ్రీశైలంలో కార్యక్రమం చేయాలంటే చాలా కష్టసాధ్యమైన దేవకి వెంకటేశ్వర మరి సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు. దానిలో ఆ కమిటీలో కూడా నన్ను గౌరవ అధ్యక్షులుగా తీసుకున్నారు ఆయన. ఆ అభిమానంతో ఇక్కడ రూమ్స్ ఏర్పాటు కానీ, భోజనం ఏర్పాటు కానీ, టిఫిన్ ఏర్పాటు కానీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కళ్యాణానికి వస్తే ఎలా అయితే ఏర్పాట్లు చేశారో అలా ఏర్పాట్లు చేశారని సభకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మరి కోరపాటి పూర్ణచంద్ర గారు చైర్మన్గా తీసుకోవడం నాకు చాలా సంతోషం. ఒక సంస్థకి ఒక వ్యక్తిని నియమించినప్పుడు సమాజం దృష్టి మొత్తం ఆ వ్యక్తి మీద ఉంటుంది. దానికి సరిపోతాడా లేదా అని ఆలోచిస్తారు. పూర్ణ విషయంలో మరి ఆర్థికంగా, ఆలోచన పరంగా, వ్యక్తిపరంగా కూడా ఆయన అనుభవాన్ని కూడా తీసుకొని జిల్లాకి విద్యా నిధి కమిటీ చైర్మన్గా చేయడం జరిగిందని సభకు తెలియజేస్తున్నాం. అలానే ఈ కమిటీకి కోఆర్డినేటర్గా ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ గారు, చీఫ్ ఆర్గనైజర్గా వెంకట అమర్లింగేశ్వర గారు కోరపాటి, అట్లానే కన్వీనర్గా పుగుట్ల జగదీష్ కుమారు, అలానే కన్వీనర్గా దుర్గారాం ప్రసాద్ గారు, దేవిశెట్టి నరసింహారావు గారు, మోటమరి నరసింహారావు గారు, దోగుపత్తి నాగేశ్వరరావు గారు, వెలుగు రాధాకృష్ణమూర్తి గారు, మునగాళ్ళ కేదార్ గారు, పుగుట్ల కృష్ణారావు గారు, చిత్రాల కృష్ణారావు గారు, అత్తులూరి బద్రీనారాయణ గారు, చిత్రాల రాఘవేంద్ర కుమార్, చిత్రాల చంద్రకుమార్ గారు, వీళ్ళందరూ కమిటీ మెంబర్లుగా ఉండి కమిటీలో రేపు రాగల రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు ప్రింట్ చేయించి ఒక 2000 బుక్స్ కోరపాటి పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ విద్యార్థులకి, అది ప్రభుత్వ రంగ సంస్థలకే, అది ప్రభుత్వ కళాశాలలకే పుస్తకాలు ఇవ్వడానికి మేము మా కమిటీలో నిర్ణయించుకున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా కమిటీ వాళ్ళకి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వాసవి సేవా సమితులు మొత్తం కూడా జిల్లాలో ఉన్న వాసవి సేవా సమితులు మొత్తాన్ని వచ్చేసినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే మాకున్న గ్రూప్ సంస్థలకి అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు ఆత్మీయ సమావేశం అని ఒకటి ఏర్పాటు చేస్తాం. అలాంటి కార్యక్రమాన్ని కూడా దీనిలో కలిపాం. పూర్వాధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఇచ్చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, మనం ఏ పని చేసినా సహకరించే వ్యక్తులు ఉన్నప్పుడే చేయగలుగుతామని సభకు తెలియజేస్తూ ఈ మొత్తానికి రూపకల్పనలో పూర్ణచంద్ర గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సంస్థను తీసుకోవడం కాదు, తీసుకున్న తర్వాత దాన్ని పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రచారం కూడా ఇది అవసరం. ప్రచారంలో ఆయనే సాటిని సభకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన దేవకి వెంకటేశ్వర గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కోరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి కన్వీనర్ల వరకు అందరికీ పేరు నా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తాడు. మన దేవకి వెంకటేశ్వర గారు ఉన్నారు. నిజంగా వారు ఎక్కడికి వచ్చినా కూడా వెంకటేశ్వర గారు చేయకుండా ఉండరు, కంపల్సరిగా చేస్తారని కూడా అడిగాను. అయితే దాదాపుగా మాకు సీజన్ ఎక్కువగా ఉంది కాబట్టి చేయలేకపోతున్నాను. సంవత్సరం పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నేను కూడా ఆయన చెప్పిన మాటలు ఈ 40 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా జయ వాసవి, జై
వాసవి. కుడి చేయి ముందుకు పెట్టి మీ పేరు. పూలపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు. నేను పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమైక్య విద్యానిధి కమిటీ 2024 కార్యవర్గంలో అధ్యక్ష పదవికి ఎన్నిక కాబడి సమస్త కార్యవర్గ నియమ నిబంధనలకు లోబడి నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సమస్త నిర్వహించే ప్రతి సమావేశమునకు తప్పనిసరిగా హాజరవుతానని సమస్త నిర్వహించు అన్ని కార్యకలాపాల్లో పాల్గొని సమస్త యొక్క గౌరవాన్ని కాపాడుతూ సమస్త యొక్క పురోభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేయగలవాడనని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తూ పదవిని స్వీకరిస్తున్నాను. జై వాసవి. నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సంస్థ నిర్వహించే ప్రతి సమావేశములకు తప్పనిసరిగా హాజరవుతానని సంస్థ నిర్వహించు అన్ని కార్యకలాపాల్లో పాల్గొని సంస్థ యొక్క గౌరవాన్ని కాపాడుతూ సంస్థ యొక్క గట్టిగా ఒక్కసారి ఆ జగన్మాతని అందరూ కూడా జై వాసవి, జై వాసవి, జై వాసవి. మన అందరం కూడా ఆ యొక్క వాసవి మాత ముద్దు పెట్టడం. రెండవది 4వ తారీఖు స్టేట్ గోల్డ్ షాపుల మీటింగ్కి ఒక చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఏర్పాటు చేశాడు బ్రహ్మాండంగా. ఇది రెండోసారి. మా అదృష్టం ఏంటంటే ఆ శివయ్య ఈ నెలలోనే 2 సార్లు రమ్మని చెప్పి మాకు చెప్పాడు. అది మా అదృష్టం. ఆయన మా సంస్థ మీద ఉన్నటువంటి గౌరవం కూడా అటువంటిది. తర్వాత ఈ వాసవి సేవా సమితుల సమాఖ్య అనేది ఆల్రెడీ ఇంతకుముందు చాలా సంస్థల పేర్లతో జరుగుతున్నది. ఇది వచ్చేసి పూర్ణచంద్రరావు గారి అధ్యక్షతతో కొత్త జిల్లా ఏర్పాటు చేసినటువంటి మొదటి కార్యక్రమం, మొదటి సంస్థ. ఈ సంస్థలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు. మేమందరం కూడా వర్షంగా ఒకే టీం అండి, ఒకే సిండికేట్. ఒకళ్ళు ఉన్నారంటే తెలియగానే అందరూ ఉన్నట్టే. అందుకని మా వంతు ఈ ప్రోగ్రాం మీద ఎప్పటికి కూడా చక్కటి సహకారం ఉంటుంది. ఈ పూర్ణచంద్రరావు గారు మంచి ఉత్సాహవంతుడు. ఈ మధ్య సినిమా కూడా తీశారు. అది ఈ రోజు రిలీజ్. ఇక్కడే అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. నాయకులు కూడా సమర్థించరు. మరి మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే అధికారులు కూడా దానికి అవకాశం ఇవ్వరు. మనం చేసే సర్వీసే, వేరే ఏం లేదు. డబ్బున్నంత మాత్రాన మనం ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకుంటారని ఉండదు. కొంత మాట చెప్పాడు వ్యవసాయ గారు నాకు ఫోన్ విషయంలో. ఈ వయసును నిర్వహించే ప్రతి సంస్థలో కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది. ఒక కమిటీకి ఎన్నికలు జరిగినాయంటే వాడు వైఎస్ఆర్, తెలుగుదేశం, ఇంకోట అనే పరిస్థితుల్లో పూర్ణ చెప్పినట్టు ఏ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా పెద్దన్న గారు అన్ని పార్టీల వాళ్ళని సమానంగా చూసుకుంటూ జిల్లాలో సుమారు 17 సంస్థల్ని నెలకొల్పి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంటాడు. వెంకటేశ్వర గారు, మీరు విజయవాడ వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే నేను ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసి ఒక 10 నిమిషాల టైంలోనే ఏ కార్యక్రమం అయినా పెట్టగలిగిన శక్తివంతుడు పెద్దన్న గారు. పెద్దన్న గారికి పూర్ణ లాంటి వ్యక్తి ఒక ఆయుధం లాగా దొరికాడు.
వారు వ్యాపారంలోనే కాకుండా సేవా రంగంలో మన ఆదివాసీ సంఘాల్లో ఎంతో ఆసక్తిగా ఉండి మనకు ఇవాళ సేవ చేయడానికి మన ముందుకు వచ్చారు. ఎవరైనా సేవ చేయాలన్నా రాజకీయం కానివ్వండి ఏదైనా చేయాలంటే మనం వ్యాపారం కొంత చెడిపోతుంది. దానికి కూడా సిద్ధపడి పూర్ణ గారు ఈ మధ్య కాలంలో చెప్పినట్టు రైస్ మిల్ మానుకొని బంగారు వ్యాపారంలోకి వచ్చాడు. అది మళ్ళీ హోల్సేల్లోకి వచ్చాడు. అలాంటి వ్యక్తిని పెద్దన్న గారు ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాడా అనేది కూడా నాకు కొద్దిగా ఉంది. ఎందుకంటే మాది 80 ఏళ్ల చరిత్ర కలిగిన బంగారు కొట్టు. ఈ సత్రంలో కాలు పెట్టిన మరుక్షణమే ఆ డిస్ప్లే తీసేసి బంగారు వ్యాపారాన్ని మానేసి, అందుకని మా ఊర్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేయాలంటే వైశ్య సంఘంలో ఒకటే చెప్తా, మేమైతే చెడిపోయామయ్యా సంపాదించుకోకుండా, మీరెవ్వరు చెడిపోవాల్సిన అవసరంలా, మాకు అవసరం వచ్చినప్పుడు మీరు కొట్ల తాళం వేసి మా వెనకుంటే మాకు గౌరవం పెరుగుద్ది, మీరు మాకు ఆ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. ఈ మధ్య కాలంలో కనిగిరిలో 2 నెలల్లో 11 కోట్లు వస్తుంది. సత్తెనపల్లి వారు 10 టికెట్లు తీసుకుంటున్నారు. నిర్మాత సాంస్కృతి తీసుకోవాలండి. చిన్న విన్నపం అండి, ఇప్పుడు టికెట్లు మేము వాళ్ళకి ఇవ్వటం మాత్రం జరిగింది. అది దీంట్లో ఒక యాప్ ఉంటుంది, నెట్ యాప్ ఉంటుంది. అమౌంట్ కట్ అవుతాయి. అమౌంట్ కట్ అయిన తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. అది 24 గంటల సేపు ఉంటుంది. 24 గంటల సేపు ఎన్నిసార్లు అయినా ఆ సినిమా చూడొచ్చు. అలాంటి ప్రొవిజన్ కల్పించాము. కాబట్టి ఈ టికెట్స్ అందరికీ మీ దగ్గర వరప్రసాద్ గారికి సత్కారం. గారికి, అలానే సిద్ధ నాగేశ్వరరావు గారికి, మెట్టపల్లి రమేష్ గారికి, అలానే బాపట్ల జిల్లా వాసు సేవల అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, అలానే ఆతుకూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, కూరపాటి అమరలింగేశ్వరరావు గారికి, విఎస్పి సాంబా గారికి, మరి గత 20 రోజుల నుంచి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం మరి కన్వీనర్లుగా ప్రసాద్ గారికి, కూగుట్ల జగదీష్ కుమార్ గారు, అలానే విడియాల దుర్గా ప్రసాద్ గారికి, మరి ఇచ్చేసిన జిల్లా నలుమూల నుంచి వాసవి సేవా సమితి కార్యవర్గం వారు ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఈ విద్యానిధి కమిటీ పెద్దన్న గారు నన్ను సెలక్షన్ చేసినందుకు నేను పెద్దన్న గారిని అడిగా, ఏంటంటే దీంట్లో ప్రోగ్రాం అని. దీంట్లో ప్రస్తుతానికి 32 మంది దగ్గర మేము విరాళాలు తీసుకున్నాము. 14 మంది దగ్గర 20,000 చొప్పున మన మెట్టపల్లి రమేష్ గారు కానీ, దేవిశెట్టి నరసింహారావు గారి దగ్గర, మోటమారి నరసింహారావు, చీతరాల రాఘవేంద్ర గారు, మరి అట్లానే రమేష్ గారు, మెట్టపల్లి రమేష్ గారి దగ్గర, మరి వాళ్ళందరి దగ్గర 20,000 రూపాయల కాడికి మేము విరాళం తీసుకున్నాము. అంటే 2,80,000 రూపాయలు. పూరపాటి వెంకటమరలింగేశ్వరరావు గారు 25,000 రూపాయలు, అలానే ఆత్మకూరు రాజేంద్ర ప్రసాద్ గారు 25,000 రూపాయలు. మొత్తం 3,30,000 రూపాయలు ఈ విద్యానిధి కింద జమ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం బుక్స్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో కానీ వాటిలో బుక్స్ మాత్రమే వాడాలి. ఈ ప్రమాణ స్వీకారంలో అయ్యే ఖర్చులు ఈ 3,30,000 సంబంధం లేదు.
ఈ 3,30,000 ఎప్పుడు ఆ బుక్స్ మాత్రమే వాడాలి. అలానే మీ అందరి సహకారంతో ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు ఏమైనా దాతలు వాళ్ళ దాతలతో ఇంకా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఇచ్చే వాడిని స్కాలర్షిప్ల ద్వారా మేము ముందుకెళ్తాము అని చెప్తున్నాను. ఎవరు ఉంటే తెలియజేయచ్చు. తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయాకనైనా మధ్యలో సరే. నేను నా విషయానికి వస్తే నా పేరు పూరపాటి లక్ష్మీపంచంద్రరావు, మా నగరికల్లు. 2013లో మా నాన్నగారు నగరికల్లు మండల ఆరోగ్య సంఘానికి ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత 2015లో నేను చిన్న నగరికంట యోగం సంఘానికి ప్రెసిడెంట్గా ఉండాలని ఒక చిన్న కోరికతో అడిగా, ప్రెసిడెంట్గా ఉంటానండి అని మా ఊళ్ళో. సరే అయితే ప్రెసిడెంట్గా ఎమ్మటో వస్తే నాకు కసిండేది కాదు. అలాంటిది నువ్వు ఎట్లా ఉంటావు, నాకు సీనియారిటీ ఉందని, నా ఆపోజిట్ ఉంటానన్నతను సీనియారిటీ ఉందని అన్నాడు. ఆ కసి మీద నేను ప్రెసిడెంట్ కావడానికి సంవత్సరం 6 మీటింగులు, నగరికల్లో ఉన్న 300 కుటుంబాలు, 300 మంది కళ్యాణ మండపానికి రావడం, డిస్కషన్ చేయడం, కుర్చీలు ఎరగొట్టుకోవడం, మా పని మేము చేసుకొని చివరికి నేను ప్రెసిడెంట్గా అయ్యా. అంటే మా సిల్వర్ జూబ్లీ 25వ సంవత్సరానికి సిల్వర్ జూబ్లీ కోసం పోటీ పడ్డాం. నాన్ లోకల అన్నట్టుగా వచ్చింది. కాకపోతే చివరికి ముందు ప్రెసిడెంట్గా నేనే కావాలని 24వ సంవత్సరాన్ని నేను చేశాను. కూర్చున్నాం మరి అందరికీ ఒక విజ్ఞప్తి, మీకు ఒక ముఖ్య విషయం చెప్పలేదు. అందరూ ప్లీజ్ వినండి. మీకు ముఖ్య విజ్ఞప్తి, ఈ సినిమా కొంచెం సక్సెస్ అయ్యి డబ్బులు వస్తే ఆపరేషన్ అమ్మవారు అని పార్ట్ 2 కూడా తీయబోతున్నాం. దీన్ని ఆపరేషన్ అమ్మవారు. అందులో ఆ ఊర్లో నమస్తే అండి, వస్తున్నాను. కాంపిస్టోళ్ళు వచ్చారు, వస్తున్నారు. అందరికి ఇచ్చేస్తా, రూమ్ ఇచ్చేస్తా. 2 రూమ్లు ఇస్తే మొత్తం వాళ్ళు 5 వచ్చారు. ఒక రూమ్లో 3 ఉంటారు. 2 తాళం చెప్పి పక్కన పెట్టారు. రాసిస్తాను. సంచిలో పెట్టుకో. దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైచిల నుంచి మనం ఈ సంస్థల్ని మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. మేము నర్సరావుపేటలో చూస్తుంటాం, ఏ సంస్థ అయినా దిగిపోయేటప్పుడు వాడు లెక్కపు చెప్పాలంటే వాడు 6 సార్లు 10 సార్లు అడగాలి. కానీ ఇన్ని సంస్థలు మెయింటైన్ చేస్తున్న పెద్దలు గారు ఎక్కడ ఏ రిమార్కు రాకుండా నీట్గా మొత్తం ఏ ప్రోగ్రామ్స్ చేశారు, ఏ ఖర్చు పెట్టారని వాళ్ళ చేత రాయించి లెక్క కూడా అప్పచెప్పి మొత్తం నీట్గా ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసిన నర్సరావుపేటలో మరి ఇన్ని ప్రోగ్రాంలు చేశారు. కానీ ఏ ప్రోగ్రాంలో ఈ ఒక్క పొరపాటు కూడా జరగకుండా మరి చాలా జాగ్రత్తగా తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మరి ఈ ప్రోగ్రాంలో మరి పూర్ణచంద్ర గారు వీళ్ళంతా ఈ యొక్క దానికి నూతనంగా అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీళ్ళు ఏంటంటే ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి మరి చాలా మంది పేదవారికి సహాయం చేయ ఉద్దేశంతోనే మరి వాళ్ళు కూడా ఈ బ్యానర్ మీద చేస్తుంటారు. ఎందుకంటే పూర్ణచంద్ర గారు మేము నగరికల్లో అమ్మవారి కూడా ఇప్పుడు కానీ అట్లా వెళ్ళినప్పుడు మేము చూస్తుంటాం. ఏదో పని చేయాలి ఇంట్రెస్ట్ ఉండబట్టి వాళ్ళు బయటకు వచ్చి వారికి తగ్గట్టు వాళ్ళన్న ఊళ్ళో కానీ నర్సరావుపేటలో కానీ నగరికల్లో ఎక్కడైనా సరే అమ్మవారి దేవాలయం కానీ ఆరోగ్య సంఘానికి కానీ సంస్థలు కానీ ఎవరు అడిగినా మరి కాదనకుండా వాళ్ళంతా సహాయం చేస్తూ మన కులానికి మనకి ఒక మంచి పేరు రావాలని ఉద్దేశం తప్ప ఆయన ఎక్కడ రాజకీయాల్లో ఇంతవరకు ఎక్కడ కనపడలేదు పూర్ణచంద్ర గారు. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో అంతకుముందు ఎక్కడున్నా ఏదున్నా కూడా పూర్ణచంద్ర గారుగా పరిచయం తప్ప ఆయన మీద ఎటువంటి పార్టీ మార్పు కూడా లేదు. అందరికీ ఉపయోగపడతారు, ఏదైనా సరే అడిగితే సహాయం చేస్తారనే పేరు మన పూర్ణచంద్ర గారికి అని వాళ్ళకు ఉంది. నిజంగా అట్లా ఉండటం చాలా గొప్ప విషయం. భగవంతుడు మనకు ఎంతో మంది చాలా ఇస్తాడు. చాలా మంది వాళ్ళు ఏదో అన్ని దాచిపెడదాం అనుకుంటారు, కానీ దాచిపెడతా పోతా దేశం పోయేది కానీ ఏముండదు. కానీ మనమంటూ మనకి చేతనైనంత వరకు సహాయం చేయాలా, మన ఊరికి ఉపయోగపడాలా, మన చుట్టాలు కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ
10 మందికి సహాయం చేయాలని ఉద్దేశం ఉంటేనే ఎప్పుడైనా బాగుంటుంది. చాలా మంది అనుకుంటారు మా దగ్గర ఒక గుమస్తా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తామంటే అది గొప్ప అనుకుంటారు. కానీ 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న గుమస్తా వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం ఆదుకోవాలి. వాళ్ళ పిల్లలు చదివించడం కానీ, మన దగ్గర పనిచేస్తున్న పిల్లలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాడు బాగా చదువుతున్నాడు లేదా, వాడికి ఏమైనా సహాయం కావాలా, అట్లాంటి ఈ సంస్థల ద్వారా కానీ మనం కూడా చాలా మంది చేస్తే జీవితంలో వాళ్ళు మీరు 10,000 ఇస్తే ఆ రోజుతో మర్చిపోతారు. కానీ ఒక విద్యార్థిని తన పుస్తకాలు కానీ చదువులో కానీ ఏదైనా సహాయం చేస్తే వాడు మనిషి బతికిన నాడు ఫలానా టైంలో ఫలానా వ్యక్తి మనం చదివించాడు అనే ఉద్దేశంతో మనకి ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే చాలా వరకు పిల్లలు మీకు చేతనైనంత వరకు ఎవరైనా పేదవాళ్ళు 6 వయసులు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళ పిల్లలు గుమస్తాల పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళ పిల్లల చదువుకి వాటికి మీకు ప్రోత్సహించి వాడిని ఒక మంచి పొజిషన్ తీసుకొస్తే వాడు వాళ్ళ కుటుంబంతో పాటు మిమ్మల్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అలాంటి కార్యక్రమాలు ఏదన్నా చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే చీతిరావు గురుపేత్ర గారు మరి ఈ కార్యక్రమం మాకు చెప్పారు, 4 రోజుల క్రితం ఇట్లా శ్రీశైలంలో పెడుతున్నానండి వెళ్దామని చెప్పారు. మాకేంటంటే పెద్దల గారు మా చిన్ననాటి నుంచి మా ఫాదర్తో వాళ్ళంతా కలిసి తిరిగారు. మాకేంటంటే పెద్దల గారుగా మేము చూస్తాం. ఎందుకంటే మరి పెద్దల గారు ఇటుప ఏ పార్టీ ఇది రాజకీయాలు అనేది దానికి అసలు మాకు అది పట్టించుకోరు. మనం కేవలం వయసులు మన అనుకునే మనం ఏదైనా ఉండి ఆయనకి మేము కూడా ఉన్న సంబంధాలు కూడా అట్లా ఏదో అడిగినా కూడా ఆయన అడిగితే ఏదైనా మాకు చేత మనం సహాయం చేయడం కానీ. ఎందుకంటే ఒక వ్యక్తి ఇందాక చెప్పారు ఆ సంస్థలు మెయింటైన్ చేస్తారంటే ఆ సంస్థల మీద గుడ్ విల్ ఉండబట్టే ఇవాళ మన దేవగంగ గారు ఇంతమందికి ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారంటే అవి కేవలం మన సంస్థల మీద మన ఊళ్ళ మీద అది చేసే వ్యక్తి మీద ఉన్న గౌరవం బట్టే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి పేరు తీసుకొచ్చి మరి ఇంతమందిని ఆర్గనైజ్ చేసి చేస్తుంటారు. ఎందుకంటే మనం చేతనైంది 10 మందికి సహాయం చేయాలంటే ఎప్పుడైనా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇంత దూరం వచ్చిన మన నర్సరావుపేట నుంచి పక్కన నగరికల్ నుంచి కానీ ఎంతో చాలా దూరం నుంచి మరి నిన్నే వచ్చారు. అందరూ దర్శనం చేసుకొని మనకి అవకాశం కల్పించిన మన చీతిరావు గురుపేత్ర గారికి దేవగంగ గారికి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జై వాసు. ఈరోజు వాసవి సేవా సమితి జిల్లా విద్యానిధి కమిటీకి నూతనంగా ఎన్నికబడిన మన కూరపాటి లక్ష్మీపూర్ణచంద్ర గారు వారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలో 15 సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చీతిరావు గురుపేత్ర గారు ఎటువంటి రాజకీయ ఆకర్షణలకు లోనవ్వకుండా ఎటువంటి సొంత అవసరాలకి ఉపయోగించుకోకుండా సమాజ సేవ కోసమే తన జీవితాన్ని మొత్తాన్ని అహర్నిశలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా దీని గురించే ఆలోచిస్తూ ప్రజల సేవ కోసమే ఆలోచిస్తూ మన ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. వారి సంస్థల్లో ఒక చిన్న భాగమైనటువంటి శ్రీ నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా గత 2 సంవత్సరాలుగా నేను అధ్యక్షత వహిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన చీతిరావు గురుపేత్ర గారికి మరి ఈ ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి దేవకి వెంకటేశ్వర గారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు పల్నాడు జిల్లా వాసవి విద్యానిధి సమైక్యకి అధ్యక్షులుగా నియమితులైన కూరపాటి పూర్ణ గారు మరి వారి కమిటీలకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను కూడా విద్యానిధి కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. 24, 23, 24 చేశాను. రేపు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటేనే చాలా జాగ్రత్తగా తగాదలు అవుతుంటే కుటుంబాలు నిలవవు. అట్లాంటిది మన చీతిరాలి గురుపద్దన్న గారు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో 14 సంస్థలు నిర్వహిస్తున్నారు. అన్ని సేవా సంస్థలండి. ఈ వాసవి విద్యానిధి కమిటీ కానీ లేకపోతే పల్నాడు జిల్లా విద్యానిధి కమిటీ కానీ ఏదైనా నీడీ పర్సన్స్కి సేవ నిమిత్తం ఏర్పాటు చేయబడిందండి. దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయ వ్యవహారాలు కానీ ఏముండవు. కేవలం సేవా దృక్పథంతో మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈ విద్యానిధి కమిటీలు చాలా ఉన్నాయి. మొత్తం ఒక 5-6 ఉన్నాయి మా సంస్థల ఆధ్వర్యంలో. అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ వాళ్ళకి అవసరమైన స్కాలర్షిప్లు కానీ మొత్తం ఏదైనా సరే మన సంస్థ సభ్యుల అందరి సహాయ సహకారాలతో మన పెద్దన్న గారి సహాయ సహకారాలతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేది, అందులో కలిగ క్షేత్రమైన శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున వారి సన్నిధిలో ఈ సంస్థ అధ్యక్షులు ఆయన ప్రమాణ స్వీకారం చేయటం మాకు వారికి
ఆ స్వామి అమ్మవార్ల కృప ఎంతో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారు ఇంకా ఎంతో సమాజ సేవ చేయాలని ఆకాంక్షిస్తూ పెద్దన్న గారు ఇతోధికంగా ముందైనా వెనకైనా అన్నిటి ఆయన నుండి నడిపిస్తారు, మనకు ఒక సలహా ఇస్తారు, మంచి కార్యక్రమాలు చేయటం. దీంట్లో నేను పార్టిసిపేట్ కావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా వాసవి సంఘాల సమాఖ్య కమిటీ విద్యానిధి కమిటీ చైర్మన్గా కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు గారి ప్రమాణ స్వీకారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి పాదాల చెంత ఇక్కడ జరగటం చాలా శుభపరిణామం. అలాగే 1995 ఏప్రిల్ 11వ తేదీ మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ అయిన ఆర్యవైశ్య కుల పెద్ద కీర్తిశేషులు కొంజేటి రోసయ్య గారి అమృత హస్తాల మీద చేతుల మీద ఈ సంస్థను ప్రారంభించారు. అలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ 17 సంస్థలుగా వ్యాపించాయి. అలాగే రానున్న కాలంలో రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్ ఈ సంస్థకు రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులుగా చీత్రాల గురుపెద్దన్న గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా ఈ సేవా సంస్థను నడుపుతున్నారు. అది చాలా గర్వించదగిన విషయం. ఇప్పుడున్న కాలంలో స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా నడుపుతున్న రాష్ట్రంలో ఏకైక సంస్థ వాసవి సేవా సమితి. అలాంటి సంస్థకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని చైర్మన్గా బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. వారు రైస్ వ్యాపారం నుండి జ్యువెలరీ బిజినెస్కి వచ్చి జ్యువెలరీ బిజినెస్ నుంచి సేవా కార్యక్రమాలు కూడా నేను ముందుంటాను అని ఈ విద్యానిధికి చైర్మన్గా ఉండటం చాలా ఆనందదాయకం. పేద విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్లకు స్కాలర్షిప్ ద్వారా చదివించేదానికి నేను కూడా ముందుంటాననే విధంగా ఆయన ఈ సంస్థకి చైర్మన్గా ఉండటం చాలా శుభపరిణామం. అలాగే చిన్న చిన్న మూవీ ఆర్టిస్టులకి చేయూతనిచ్చే విధంగా లో బడ్జెట్ పిక్చర్ కన్యక అని ఇవాళ ఆయన చేతుల మీదుగా నిర్మాణం చేసి ఆ లాంచింగ్ ఇక్కడ మా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఈ సంస్థ తెచ్చుకోవాలని వారికి సభాముఖంగా చెప్తున్నాము. అలాగే వారు ఏ కార్యక్రమం తలపెట్టినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ సమిష్టి సహకారంతో ఆయన వెనకుండి ఆయన నడిపిస్తున్నందుకు వారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, జై జై వాసవి. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమైక్య విద్యానిధి కమిటీ చైర్మన్గా ఈరోజు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కూరపాటి పూర్ణచంద్రరావు గారు చైర్మన్గా, అదేవిధంగా కోఆర్డినేటర్గా ఆత్మగురి రాజేంద్ర ప్రసాద్ గారు, చీఫ్ ఆర్గనైజర్గా కూరపాటి వెంకట అమరలింగేశ్వరరావు గారు, కన్వీనర్స్గా కూకట్ల జగదీష్ కుమార్ గారు, విడేల దుర్గా రాంప్రసాద్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటుగా వివిధ కమిటీ మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా శ్రీశైల దేవస్థానంలో 17 సంస్థల వ్యవస్థాపకుడు చీత్రాల గురుపెద్దన గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి పాండురంగ రంగారావు గారు ఐఆర్ఎస్, వీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టి గుంటూరు డివిజన్, ప్రారంభ ఉపన్యాసకులు దేవకి వెంకటేశ్వర గారు, వాసవి సత్ర సముదాయ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, కనిగేరి చల్ల నాగ సురేంద్ర కుమార్ గారు, మిట్టపల్లి రమేష్ గారు, వెల్లంపల్లి సత్యనారాయణ గారు, వీరందరూ కూడా అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసి ఈరోజు నర్సరావుపేట నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా దాదాపుగా 300 మంది ఈ శ్రీశైల దేవస్థానానికి ఇక్కడ వచ్చి బ్రహ్మాండంగా కార్యక్రమం చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఇలాంటి సంస్థలు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులతో పూర్ణచంద్ర గారు ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. నర్సరావుపేటలో నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ విద్యానిధి కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. ఇప్పుడు శ్రీశైలంలో పల్నాడు జిల్లా వాసవి సేవ విద్యానిధి కమిటీకి పూర్ణచంద్ర గారి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇక్కడికి వచ్చాము. దీన్ని స్థాపించిన గురుపెద్దన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు శ్రీశైలంలో ఇలా ప్రోగ్రాం చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. 2-3 నెలల నుంచి ఈ ప్రోగ్రానికి ఎలా చేయాలి ఏందనేది ఇక్కడ బాగా పెద్ద ఎత్తుమానంతో ఇక్కడికి వచ్చారు. అందరూ పెద్దలు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా జరిగిందని మాకు అందరూ చెప్పుకుంటుంటే మేము బిత్తరపోయాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రూములు కానీ అన్ని అవకాశం ఇచ్చిన దేవకి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. వాసవి సేవా సమాఖ్య అనే సంస్థ రోసీ గారి చేతుల మీదుగా 11/4/1990 స్థాపించబడింది. వారి యొక్క అడుగుజాడలతోనే, వారి యొక్క ఆదేశాలతోనే ఈ సంస్థ ఇన్నాళ్ళు బాగా అవిరామంగా సాగుతుంది. రోసే గారి సలహాలతోటి వ్యవస్థాపక చీతాల గ్రూప్ పెద్దనగా సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం కూడా అధ్యక్షులు మారుస్తూ, కమిటీలు మారుస్తూ కూడా చాలా చక్కగా ఎటువంటి అరమరికలు లేకుండా ఇప్పటిదాకా సాగిస్తున్నారు. అలానే దాంట్లో నుంచి వచ్చిందే వాసవి సేవా సమాఖ్య, పల్నాడు జిల్లా వాసవి సమాఖ్య విద్యానిధి కమిటీ అనేది. దీని యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు శ్రీశైలంలో చాలా అధిరామరంగా జరిగింది, చాలా గ్రేట్గా జరిగింది. దీనికి వచ్చేసి విశిష్ట అతిథిగా పాండురంగారావు గారు, మరియు ప్రారంభ ఉపన్యాసకులుగా దేవకి వెంకటేశ్వర గారు, అట్లానే సురేంద్ర గారు, కంచిచర్ల నాగ సురేంద్ర గారు, మిట్టపల్లి రమేష్ గారు, వెల్లంపల్లి సత్యనారాయణ గారు దీంట్లో అతిథులుగా పాల్గొన్నారు. అలానే ఈ యొక్క సంస్థని మన పెద్దన్న గారు అంతకుముందు జిల్లా సేవా సమితి అధ్యక్షుడిగా చేస్తున్న పూర్ణచంద్రరావు గారికి వారి యొక్క సమర్థతను గుర్తించి ఈ యొక్క కమిటీని వారికి అప్పచెప్పారు. అలానే దీంట్లో ఒక 25 మందితో కమిటీని, 26 మందితో కమిటీ ఏర్పాటు చేసి ఆ వచ్చే డబ్బులతోటి ప్రతి సంవత్సరం పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు అవి చేసే విధంగా ఏర్పాటు చేశారు. పూర్ణ గారి యొక్క సమర్థత చాలా బాగా గొప్పగా ఉంటుంది. వారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రోసే గారిని పేసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేశారు నర్సరావుపేటలో. అవన్నీ గుర్తించి, వారి సేవలు గుర్తించే ఈ యొక్క కమిటీని వారికి అప్పచెప్పారు. అట్లానే ఈ యొక్క కమిటీ ఈ యొక్క శ్రీశైలం జరగటం చాలా చరిత్రదాయకంగా చెప్పుకోవచ్చండి. అట్లానే చీతాల గురిపెద్దన్న గారు రోసే గారి ఆదేశాల వారి యొక్క సలహాల మేరకు కమిటీలని 17 కమిటీలని చాలా చక్కగా ప్రతి సంవత్సరం కమిటీలు మారుస్తా, ఎటువంటి అరమరికలు లేకుండా, ఏ సంస్థ అయినా కానీ ప్రతి సంవత్సరం జమా ఖర్చులు నివేదిక ఇస్తా ఎటువంటి లేకుండా సాగిస్తున్నారు. అట్లానే నేను 95లో ఈ యొక్క సంస్థలోకి వచ్చాను. 1995లో చీతాల గురిపెద్దన్న గారి యొక్క అడుగుజాడల్లో నాకు చేత వరకు బాగానే చేసిన ఇప్పటివరకు కూడా జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్గా చేశాను, వాసవి సేవత అధ్యక్షుడిగా చేశాను. ప్రజెంట్ వచ్చేసి ఆర్యవై సమాజం అంతర్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈ యొక్క సమావేశం శ్రీశైలంలో పెట్టడం అనేది చాలా రికార్డ్ అయిన పని. అది ఈ యొక్క మనకు కూడా 250 మంది దాకా హాజరయ్యి కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. జయప్రదం చేసిన అందరికీ మరియు అతిథులకు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా వాసవి సేవా సమితుల సమైక్య విద్యానిధి కమిటీ ప్రమాణ స్వీకారానికి ఈరోజు విచ్చేసిన గుంటూరు జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు ఈరోజు సభ్యులంతా ఈరోజు విచ్చేశారు శ్రీశైలానికి. మరి దీనికి ముఖ్య అతిథిగా పి పాండురంగారావు గారు, ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టి గుంటూరు డివిజన్, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర గారు విశిష్ట అతిథిగా విచ్చేసి ఉన్నారు. మరి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 15 సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న చీతిరాల గురిపెద్దన గారు ఆధ్వర్యంలో ఇప్పుడు నన్ను విద్యానిధి కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం, ఆ ప్రోగ్రామానికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో విద్యానిధి అంటే గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, అలానే పేదవారికి స్కాలర్షిప్లు పంపిణీ,
ఈ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షుడు చిత్రాల గురుపెద్దన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య విద్యానిధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారం కమిటీ అనుకున్నప్పుడు శ్రీశైలంలో చేయాలి అని తలిచినప్పుడు దేవకి వెంకటేశ్వరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. వాసవి సత్ర సముదాయాల్లో నాకు ఒక గౌరవ సాధదాడిగా ఒక అవకాశం ఇచ్చారు వారు. ఆ అవకాశం ఇచ్చిన దాన్ని మా కమిటీలోని ఎప్పుడైనా సరే సమావేశం శ్రీశైలంలో జరిపించాలనే ఆలోచన నాకుంది. దాన్ని ఈ అవకాశంగా తీసుకొని కోరపాటి లక్ష్మీ పూర్ణచంద్ర గారు జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్ కావటం, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ ఆలోచన చేయటం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో భాగంగా వారికి నియామక పత్రం ఇవ్వటంలో నర్సాపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారి ద్వారాగా మేము అందజేయటం జరిగింది. ఆ కమిటీ అందరూ కూడా అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారి ద్వారాగా ఆ నియామక పత్రాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళలో కూడా ఒక మంచి ఉత్సాహాన్ని ఆలోచనని తీసుకొచ్చింది. అలానే మనం ఏ పని చేసినా ఒక రాజకీయ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారాగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని అనుకున్నప్పుడు దీనిలో కూడా ముఖ్య అతిథిగా పి పాండురంగారావు గారు అసిస్టెంట్ కమిషనర్ సిజిఎస్టి గుంటూరు సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిని మేము గెస్ట్గా పిలిచాం. వారు కూడా ఎన్ని పనులున్నా ఆ అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే దేవకి వెంకటేశ్వర కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించి ఏర్పాట్లు చక్కగా చేశారు. మేము వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ మెంబర్స్ కూడా ఒక 20 రోజుల నుంచి అదే పనిగా కష్టపడి ఆ కష్టాన్ని ఈరోజు ఒక ఆనందాన్ని అందించింది అనేది తెలుసుకుంటున్నాం. మరి నర్సాపేట నుంచి ఒక 150 నుంచి 200 మంది అనుకున్నాం, 300 మంది వరకు వచ్చారు. అది చాలా ఆశ్చర్యం వేసిందని కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. ఏదైనా మనం చేసే ప్రతి పనిలో జాగ్రత్త అంటే సమాచారాన్ని అందించడం. ఆ సమాచారం అందించడంలో ఒక 4 కన్వీనర్స్ని పెట్టి ప్రతి 3 రోజులకి ఒక 1 నెల రోజుల నుంచి సమాచారాన్ని అందించడం జరిగింది. దాని ఫలితంగా 1కి 4 సార్లు చెప్పారనే భావంతో అందరూ కూడా విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం వాసవి సత్ర సముదాయంలో చేసుకున్నందుకు ఆ కమిటీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్యక సినిమా ఓటీటీ ఫిలిం టికెట్ లాంచింగ్ చేయడం దేవకి వెంకటేశ్వర ద్వారాగా ఈ కార్యక్రమానికి స్వీకరించడం అనేది చాలా సంతోషం. ఈ సినిమా విషయానికి వస్తే ఆ రంగంలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి అవగాహన ఉంటుంది. అవగాహన లేని వ్యక్తులకి దాని గురించి పూర్తిగా తెలీదు అని చెప్పాలి. సినీ ప్రపంచం పెద్ద సముద్రం లాంటిది. అది ఎంతమంది అయినా ఏదొచ్చు, ఎన్ని రకాలుగానే చిత్రీకరించవచ్చు ఆ సినిమాని. అలాంటి డైరెక్షన్లో రాఘవేంద్రరావు గారు అంటే సినీ ప్రపంచంలో పెద్ద నాయకుడు ఆయన. మరి ఈ పిక్చర్ కూడా రాఘవేంద్రరావు గారు అనే పేరు మీద నామకరణం ఉన్నది కాబట్టి ఈ కన్యక ఫిల్మ్ కూడా బాగా సక్సెస్ అవుతుందని నేను తలుచుకుంటాను. ఫస్ట్ టికెట్ని కొనుగోలుదారులుగా పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య వ్యవస్థాపకుడిగా ఉన్న చిత్రాల గురుపెద్ద నాకు ఈ అవకాశం కల్పించినందుకు పూర్ణచంద్రరావు గారికి, అమర్ గారికి, సాంబశివరావు గారికి, లలితా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినీ ప్రపంచంలో ఒక మైలు రాయి అనేది ఏమీ లేదు. ఇక సంగీతం, సినిమాలు అది మహాసముద్రం అనే అనుకోవాలి. ఇక్కడ వ్యాపార రంగంలో ఉంటూ పూర్ణచంద్ర గారు, అమర్ గారు, లలితా ప్రసాద్ గారు ఈ రంగంలో రావటం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని రంగాల కంటే పెద్ద ప్రపంచం అనేది సినిమా రంగమే అని నేను అనుకుంటూ ఉంటాను. అలాంటి రంగంలో అంతంత మాత్రం వాళ్ళు వచ్చి నిలబడాలంటే నిలబడటం కష్టం. కానీ ఆలోచన అనేది ఎక్కడో చాట ఫస్ట్ మెట్ అనేది ఉండాలి. కాబట్టి
వాళ్ళ ఆలోచన అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా పూర్తి సక్సెస్ అయ్యి తద్వారా వాళ్ళ మంచి స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.